అమ్మా ఏం చేస్తున్నావు? భక్షాలు చేస్తున్నావు మమ్మీ. నిన్న ఫాస్టింగ్ ఉన్నాం కదా, శివరాత్రి కదా. ఈరోజు ఫాస్టింగ్ వదిలిపెట్టాలి, ముందుగా భక్షాలు తినాలి. అందుకోసమనే భక్షాలు చేస్తున్నా. నీకు ఇష్టమా భక్షాలు? చాలా ఇష్టం. ఇదేంటిది? ఇది పూర్ణం. నేను ఇస్తాను, నీకు ఇష్టం కదా. మా పాప అయితే ఇలా లడ్డు లాగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం తనకు, అందుకే ఇస్తున్నాను. తీసుకో. ముందుగా ఈ పూర్ణం ఎట్లా ప్రిపేర్ చేయాలి అని అంటే, శనగపప్పు మనం ఏదైతే ఒక కప్పుతో తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్గా శనగపప్పుని మనము ఉడకబెట్టాలి. ఎలా అంటే మామూలుగా పప్పు వాటర్ ఎంత వేయాలి అట్లా కొలతలతో అయితే ఏం తీసుకోను, ఎక్కువ వాటర్ పెడతాను. ఎందుకంటే ఉడికిన తర్వాత వాటర్ అంతా పక్కకు తీసేసి మళ్ళీ కట్టుచారు చేస్తాను నేను ఆ వాటర్తో. పప్పు అయితే ఏ కప్తో అయితే తీసుకుంటానో సేమ్ అదే కప్పుతోటి షుగర్ తీసుకుంటాను. చాలా బాగుంటుంది పూర్ణం. ఎక్కువ స్వీట్ అనిపించకుండా, చప్పగా అనిపించకుండా కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. అలా ఉడికిన తర్వాత మనం మిక్సీకి పట్టేటప్పుడు ఇందులో యాలకుల పొడి, తర్వాత కొంచెం సోంపు అయితే యాడ్ చేస్తాను. ఇలా పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఇది పూరి పిండి మనము తడిపిన, అంటే పూరి కంటే ఇంకొంచెం మెత్తగా తడపాలి. పూరీలు చేసేటప్పుడు తడిపిన కంటే ఇంకాస్త మెత్తగా తడపాలి. ఈ పిండిని మనం తడిపిన వెంటనే చేస్తే భక్షాలు అంత బాగా రావు. బాగా ఎంత నాంతే అంత బాగా వస్తాయి. ఎక్కువసేపు మనము పిండిని అలానే తడిపి పెట్టాలి. నేనైతే 3 hours నానబెట్టాను పిండిని. ఇప్పుడు మనం భక్షాలు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పిండి ఒక లెమన్ సైజులో, నిమ్మకాయ సైజులో పిండి తీసుకుంటాను. ఈ పిండిలో పూర్ణం కూడా అంతే సైజులో తీసుకుంటాను. కొంచెం ఎక్కువ పెడతాను పిండి కంటే. పూర్ణం ఎక్కువ అంటే బాగుంటుంది అన్నట్లు. మరీ ఎక్కువ ఉంటే అయితే చేయడానికి రాదు, ఎందుకంటే నేను కూడా కొత్తగా నేర్చుకున్నాను భక్షాలు కాబట్టి. బాగా చేసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా చేయగలుగుతారు. ఇలా మధ్యలో పిండి మధ్యలో పెట్టేసి ఇలా మొత్తం పూర్ణం మొత్తం కవర్ చేసేస్తాను. చూసారు కదండి, ఇలా అయిపోతుంది. తర్వాత ఈ కవర్ పైన పెట్టేసి చేయడమే. ఇది ఏం కవర్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ కవర్. నేనైతే ఎప్పుడు ఆయిల్ కవర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను చిన్న సైజులోనే చేస్తాను భక్షాలు కాబట్టి ఈ కవర్ యూజ్ చేసుకుంటాను. మామూలుగా మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు చేస్తే అయితే ఇలాంటి కవర్స్ యూజ్ చేస్తానండి. ఇది భక్షాల కవర్ అని చెప్పేసి తెచ్చుకుంటాను ఊరి నుండి. తను ఎప్పుడైనా చేస్తే ఈ కవర్ యూజ్ చేసి చేస్తాను. ఈ పూర్ణంలో ఏంటంటే నేను ఒక 4 spoons నెయ్యి కూడా యాడ్ చేశాను, టేస్ట్ కోసం అని బాగుంటుందని. ఇప్పుడు మనం ఇలా కాస్త ఆయిల్ కవర్ పైన పెట్టేసి భక్షాలు అయితే చేసేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా. నేను కూడా భక్షాలు కొత్తగా నేర్చుకున్నాను. భక్షాలు చేయడం అంటే కొంచెం కష్టం అనిపించేది, ఇప్పుడైతే ఈజీగా చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. స్టార్టింగ్లో నేను భక్షాలు ట్రై చేసినప్పుడు చాలాసార్లు పూర్ణం వేస్ట్ అయిపోయింది, పిండి వేస్ట్ అయింది. సరిగ్గా తడపడం రాక పిండి ఎక్కువగా యూజ్ చేశాను. అలా ఒకటి 2 ట్రై చేసేసి ఇలా తీసేసాను. పూర్ణం అంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్వీట్ లాగా పిల్లలకి వేయడం అలా చేసేదాన్ని. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నానండి. చూసారా భక్షం ఎంత బాగా వచ్చిందా? ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇది పిండితో చేసుకున్నానండి. చిన్నగా పిండి ముద్ద చేసేసి పిండితో అయితే నేను ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నాను పెనానికి. చూసారా? ఇప్పుడు చూసారు కదండి, మనకి ఇది భక్షం కాలినట్లు ఎట్లా తెలుస్తుంది అంటే పైన మొత్తం అంత లైట్ ఎల్లో లాగా అనిపిస్తుంది, పిండి ఈ వైట్ కలర్ అంతా పోతుంది.
ఇలా వైట్ అంతా పోయి ఇట్లా ఎల్లో లాగా కనిపిస్తుంది అంటే భక్ష్యం వన్ సైడ్ కాలినట్లు మనం ఇలా వేసేసుకోవాలి. చూసారా, పైన పిండిని చూసి మనం గుర్తుపట్టవచ్చు భక్ష్యం కాలిందా లేదా అని. మా ఇంట్లో అయితే ఇంకా ఏదైనా పండగ వచ్చింది అని అంటే ఫస్ట్ చేసే స్వీట్ ఏదైనా ఉంది అంటే భక్ష్యాలే. మన తెలంగాణ స్పెషల్ భక్ష్యాలు. వేడి వేడి భక్ష్యం రెడీ అయిపోయింది. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు పైన నెయ్యి వేసుకోవచ్చు. వేడి వేడి భక్ష్యాలు రెడీ. ఆనియన్స్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వాటర్లో కడిగి సాల్ట్. బాబుకి అయితే పాలు భక్ష్యం